అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పక్షవాత వ్యాధికి వెల్లుల్లి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పక్షవాతం, దీన్నే సంస్కృతంలో మన మహర్షులు పక్షాఘాతం అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. పక్ష ఆఘాతం, పక్షాఘాతం. పక్షము అంటే సగభాగం, అంటే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో సగభాగము చైతన్యరహితమయ్యి క్రియా సామర్థ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు పేర్కొనడం జరిగింది. దీన్నే ఆధునికంగా పెరాలసిస్ అని, శాస్త్రీయంగా హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అసలు ఈ పక్షవాతం లేదా పక్షాఘాతం లేదా లక్వా అని పిలువబడేటువంటి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ఇది మెదడుకు సంబంధించినటువంటి సమస్య. అంటే మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల కానీ, లేకపోతే రక్తము స్రావం కావడం వల్ల కానీ, అంటే రక్తస్రావం కావడం వల్ల కానీ, ఈ రెండింటి కారణాల వల్ల సర్వసాధారణంగా 100లో 95% పైనే ఈ పక్షాఘాత సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ రక్తనాళాల్లో గడ్డగట్టడము, అదేవిధంగా రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం కావడం అనేటువంటి పరిస్థితికి అనేక రకాలైనటువంటి కారణాలు. మరి ఈ పరిస్థితి ఎదురైనప్పుడు శరీరంలో సగభాగము స్పర్శహీనత అయిపోయి శైథిల్యం పొందేసేసి మరి చైతన్య రహితంగా తయారైపోతుంది అనమాట. సర్వసాధారణంగా కొంతమందిలో మొదట కొన్ని రోజులు తలనొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఎలాంటి లక్షణం కూడా లేకుండా సడన్గా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమందిలో మొదట కొన్ని గంటలు లేదా మొదట్లో కొన్ని రోజుల పాటు ఆ భాగం ఏదైతే పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుందో ఆ భాగంలో కొంచెం చైతన్యం తగ్గిపోయినట్టు ఉండడము, కొంచెం నీరసంగా ఉండడము, అంటే చెయ్యి కానీ కాలు కానీ ఆ అర్ధభాగం అట్లా తేడా కనిపించేసి తర్వాత పక్షవాతానికి కింద మారిపోతుంది అనమాట. కొంతమందిలో సడన్గా కూడా రావచ్చు. అంటే రాత్రిపూట ఆహారం బాగానే తీసుకుంటాడు, విశ్రాంతి బాగానే తీసుకుంటాడు, ఉదయం లేచేసరికి టక్కున మరి కాలు చెయ్యి పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇలా వివిధ రకాలైన లక్షణాలతో ఈ యొక్క పక్షాఘాతము లేదా పక్షవాతము లేదా హెమిప్లీజియా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు మనం ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎలాంటి ఔషధాలంటే, వెల్లుల్లి రెబ్బలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా వావిలి ఆకు పొడి. బాగా నిదానంగా నోట్ చేసుకోండి. వావిలి ఆకు పొడి మనకు మార్కెట్లో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పౌడర్ దొరుకుతుందన్నమాట. నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరు, సంస్కృతం పేరు దీనికి ఉందన్నమాట. వావిలి ఆకు పొడి. అంటే పల్లెల్లో వావిలి చెట్లు దొరుకుతాయి కాబట్టి ఆకులు తెచ్చుకొని శుభ్రం చేసి ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. లేదంటే వావిలి ఆకు పొడి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అలాగైనా వాడుకోవచ్చు. ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే వామును వేయించేసేసి పౌడర్ తయారు చేసేసి ఒక 50 గ్రాములు వాము పొడి కూడా తీసుకోండి. ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ 3 పదార్థాలు అంటే వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాములు, అదేవిధంగా వావిలాకు పొడి 50 గ్రాములు, వాము లేదా ఓమము లేదా అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఆ వామును కూడా వాము పొడి ఒక 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి బాగా ఎండించేసారనమాట. అంటే అందులో నీటి శాతం అంతా ఎగిరిపోయేటట్టు బాగా ఎండించేసారనమాట. ఆ విధంగా బాగా ఆరిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. మళ్ళీ చూర్ణం తయారు చేయాలన్నమాట. కాస్త గడ్డలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 2 గ్రాముల ప్రమాణం మాత్రమే, ఎక్కువ కూడా అవసరం ఉండదు. 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని తగినంత తేనెతో కానీ, నీటితో కానీ, లేకపోతే పాలల్లో కలిపి కానీ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమస్య చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క పక్షవాత సమస్యకు కారణభూతమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కదిద్దేందుకు ఈ 3 పదార్థాల్లో ఉన్న రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి పదార్థం ఉందని చెప్పేసి చాలామందికి తెలుసు. అదేవిధంగా డైసల్ఫైడ్ అనేటువంటి పదార్థం ఉంటుంది. దీంతోపాటు సల్ఫర్ అనేటువంటి పదార్థం కూడా ఉంటుంది అన్నమాట. ఈ పదార్థాల యొక్క గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచం చెందేటువంటి గుణం ఈ యొక్క పదార్థాలకు ముఖ్యంగా సల్ఫర్కు ఉందన్నమాట. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో అప్పుడు రక్త సరఫరా ఆ భాగానికి బాగా జరుగుతుంది. కాబట్టి మరి
సమస్య త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరలా సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉపయోగపడుతుందనమాట. అట్లే రెండవ పదార్థంగా ఈ వావిలి మనం వాడుకుంటున్నాం అనమాట. వావిలిలో ఉన్నటువంటి ఈ లిగ్నాన్స్, గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ యొక్క పక్షవాత సమస్య వస్తుందో అంటే మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ, రక్తనాళాలు చిట్టడం కానీ జరిగితే చాలా వరకు ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను అరికట్టేందుకు ఈ వాయువుల్లో ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఉపయోగపడి ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ఈ వాయువుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క శక్తి. అట్లే మూడవ పదార్థంగా వాము. ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా అజవాయిన్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉందని చెప్పేసి, వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, అదేవిధంగా ఈ కార్వకాలు, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా రక్తనాళాలు వ్యాకోచం చెంది రక్త సరఫరా బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ యొక్క సమస్య వల్ల కలిగేటువంటి ఈ యొక్క అనారోగ్య స్థితి అంటే ఈ చైతన్య రహితమైనటువంటి స్థితి ఏదైందో ఆ యొక్క స్థితిని తగ్గించేందుకు, నరాల్లో మంచి చైతన్యం కలుగజేసేందుకు కూడా ఈ యొక్క వాములో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలను కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతూ నరాలకు మంచి పోషణ కలుగజేసేటువంటి పరిస్థితి ఈ యొక్క పదార్థాల్లో ఉంటాయి. కాబట్టి మనం ఈ మూడు పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పక్షవాతం సమస్య చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా దీర్ఘకాలం పాటు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ పక్షవాత సమస్య గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడేసరికి నాకు మన మహర్షులు చెప్పినటువంటి ఒక చక్కటి విలువైనటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఒక శ్లోకం గుర్తొస్తుంది. అగ్నిరేవ శరీరే శుభాశుభాని కరోతి అని చెప్పేసి. అంటే మన మహర్షులు ఈ సూక్ష్మమైనటువంటి ఈ వాక్యంలోనే మొత్తం గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా నిక్షిప్తం చేసినట్టు తెలుస్తుంది అనమాట. అగ్నిరేవ శరీరే శుభాశుభాని కరోతి అంటే మన శరీరంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో జఠరాగ్ని అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఈ జఠరాగ్ని సక్రమంగా తన కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడే మన ఆరోగ్యం కూడా సజావుగా ఉంటుంది. జఠరాగ్ని సరిగ్గా కార్యక్రమాలు నిర్వర్తించకపోవడము, సరిగ్గా పనిచేయకపోవడము వల్ల మరి వివిధ రకాలైనటువంటి రుగ్మతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జఠరాగ్ని తక్కువగా పనిచేసినా, ఎక్కువగా పనిచేసినా అనారోగ్యమే. కాబట్టి సక్రమ పద్ధతిలోనే జఠరాగ్ని పని చేయాలన్నమాట. కాబట్టి ఆ పద్ధతిలో, సక్రమమైనటువంటి పద్ధతిలో జఠరాగ్ని మన జీర్ణ వ్యవస్థలో పనిచేసినప్పుడే శుభాని కరోతి అంటే మనకి సక్రమమైనటువంటి పద్ధతిలో పనిచేసినప్పుడే శుభాలు కలుగుతాయి. అలా కాకుండా ఎక్కువగా పనిచేసినా, లేకపోతే అది సరిగ్గా పనిచేయకపోయినా అశుభాలు అంటే అనారోగ్యాలు కలుగుతాయని చెప్పేసి స్థూలంగా దీని అర్థం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మరి ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి రకరకాల లక్షణాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా జఠరాగ్ని దూషీభూతం కావడం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కడుపు నొప్పిగా ఉండడము, ఆకలి కాకపోవడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, అదేవిధంగా విరేచనం సరిగా కాకపోవడము, అదే అయినప్పుడు విరేచనాలు రోజు 3-4 సార్లు అవుతుండడము, ఒక్కొక్కసారి 2-3 రోజులు ఒక్కోసారి విరేచనం అవుతుండడము, విరేచనంలో వాసన ఉండడము, అదేవిధంగా విరేచనంలో మరి విపరీతమైనటువంటి ఈ యొక్క అపానవాతం పోతూ ఉండడము అంటే ఫ్లాటస్ అంటారనమాట. ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క సమస్యలో కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి జఠరాగ్ని దూషీభూతం కావడం వలనే ఈ యొక్క సమస్య కలుగుతుంది. మరి ఎప్పుడైతే జఠరాగ్నిని మనం సక్రమ పద్ధతిలో పెట్టుకోగలమో, అంటే ఆహార విధి విధానాల ద్వారా చక్కదిద్దుకోగలమో, అప్పుడు ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఈ సమస్యల వల్ల కలిగేటువంటి లక్షణాలు తగ్గిపోతాయి. వీటి వల్ల భవిష్యత్తులో కలిగేటువంటి రుగ్మతలు కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉన్నవి కూడా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సమస్తమైనటువంటి జబ్బులకి ఆధారభూతము జీర్ణ వ్యవస్థ, జీర్ణ ప్రక్రియ నిర్మాణం అన్నమాట. మరి దీనికి ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే, జఠరాగ్ని సక్రమ పద్ధతిలో ఉంచేందుకు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు సోంపు గింజలను వేయించి పొడి చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే వాము, దీన్ని అజవాయిన్, అజమోద, ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. వీటిని కూడా శుభ్రం చేసేసి, వేయించేసేసి
ఒక చూర్ణం చేసి ఒక 25 గ్రాములు తీసుకోండి. సైంధవ లవణ చూర్ణం 10 గ్రాములు తీసుకోండి. కాబట్టి సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, వాము చూర్ణం 25 గ్రాములు, సైంధవ లవణ చూర్ణం 10 గ్రాములు. లేదా ఈ పదార్థాలన్నీ కూడా ఒక్కోసారి మిక్సీలో వేసి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. సో 50 గ్రాముల వాము, 50 గ్రాముల సోపు, మళ్ళీ రాసుకుంటున్నారు కదా, 50 గ్రాముల సోపు, 25 గ్రాముల వాము, 10 గ్రాములు సైంధవ లవణం. ఈ 3 పదార్థాలు కలిపి మిక్సీలో కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ పద్ధతిలో తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక 50 ml నీళ్లు తీసుకొని, అంటే మామూలు నీళ్ళనే సరిపోతుంది, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతుంది. అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ ఇలాంటివి కాకుండా మామూలు నీళ్లు ఒక 50 ml తీసుకొని అందులో ఈ యొక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, అంటే టీ స్పూన్ తెలుసు కదా, టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాముల పౌడర్ ఉంటుంది ఇంచుమించు, లేకపోతే 6 గ్రాముల వరకు. 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము అయితే సరిపోతుంది అనమాట. 2.5 గ్రాము చూర్ణాన్ని, 1/2 టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసి సేవించాలి, ఇంతే. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత సేవించడం వల్ల చిటిక వేసినట్టు క్షణంలోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి అనమాట. అంటే నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరం వెంటనే తగ్గేందుకు ఈ 3 పదార్థాలు ఉంటూ రసాయన పదార్థాలు, రసాయన గుణాలు మనకి ఉపయోగపడతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ సోంపు గింజల్లో అనథాల్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా ఫైబర్ అనేటువంటి పదార్థము, పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా అనథాల్ అనేటువంటి రసాయన పదార్థము తీసుకున్నటువంటి ఆహారము ఎక్కువసేపు పేగుల్లో ఉండకుండా ఉండేందుకు, త్వరగా జీర్ణమయ్యేందుకు, ఆహారం పురవకుండా ఉండేందుకు కూడా ఈ అనథాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఫైబరు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది. అట్లే పాలిఫినాల్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాల గుణం ఏంటంటే, ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో భవిష్యత్తులో రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుంటుంది. కాబట్టి ఈ పాలిఫినాల్స్ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క సోపు గింజలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోవడమే కాకుండా రక్తనాళాల్లో ప్లేట్లెట్స్ వల్ల, కొవ్వు వల్ల, అంటే ఫ్యాట్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఈ పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే వాములో థైమాలు, ఫ్లావనాయిడ్స్, కార్బోకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ప్రేవుల్లో యాసిడ్ యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో యాసిడ్ యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట, రెగ్యులేట్ చేసేస్తుంది. అంటే కడుపులో యాసిడ్ ఎంత ప్రమాణంలో ఉత్పత్తి కావాలనో అంత ప్రమాణంలో ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి థైమాల వల్ల కలుగుతుంది అనమాట. అంటే యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయిన ఇబ్బందే, యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అయినా ఇబ్బందే. కాబట్టి మరి సక్రమంగా కరెక్ట్గా ఉత్పత్తి అయ్యేటట్లు ఈ యొక్క థైమాల్ ఉపయోగపడుతుంది. ఈ థైమాలు, ఫ్లేవనాయిడ్స్ ఈ రెండు ఈ వాములో కలిసి ఉన్నాయి. కాబట్టి మరి ట్రైగ్లిజరైడ్స్, అంటే మనకు చెడు కొలెస్ట్రాల్గా భావించబడేటువంటి ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఇలాంటివన్నీ కూడా పెరగకుండా ఉండేందుకు, అవి తగ్గేందుకు, మన శరీరానికి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచేందుకు కూడా ఈ యొక్క థైమాలు, ఫ్లేవనాయిడ్స్ ఉపయోగపడతాయి. అట్లే థైమాలు, కార్బోకాల్ ఈ 2 పదార్థాలు కూడా ఈ వాములో ఉండడం చేత ఈ 2 పదార్థాలు కాంబినేషన్లో ఏం జరుగుతుందంటే ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు ఈ థైమాలు, కార్బోకాల్ కలిపి మనం తయారు చేసి కలిపినటువంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అంటే వాములు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఈ యొక్క ఔషధము ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు, అంటే ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు కూడా ఈ థైమాలు, కార్బోకాల్ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సైంధవంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు కూడా శరీరానికి నీరసం, నిస్త్రణ లేకుండా ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క సోంపు, వాము మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే పనిచేసేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు అన్నీ చక్కదిద్దబడతాయి. మరి ఈ యొక్క ముఖ్యంగా నేను మొదట్లోనే చెప్పినట్లు అగ్ని చాలా సహజమైనటువంటి పద్ధతిలో తన విధి తాను నిర్వర్తించేటట్లు, అంటే జఠరాగ్ని సక్రమమైన పద్ధతిలో తన విధి తాను నిర్వర్తించేటట్టు చేస్తుంది. కాబట్టి మరి లక్షణాలు తగ్గిపోతాయి. దాంతోపాటు భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల ఇతర ఉపద్రవాలు నేను చెప్పినట్టు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా వాడదగ్గ దివ్యమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ చూర్ణం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చూర్ణం అంటే ఆశ్చర్యం కాదనమాట. చూశారు కదా ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.